కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికలు ఇచ్చిన సూచనల మేరకు తొలి దశగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశం మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు, అలాగే ప్రస్తుతం 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో ఒకేసారి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగగా మిగిలిన రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదు. ఈ ప్రతిపాదనపై పనిచేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ మార్చిలో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ కమిటీ 62 రాజకీయ పార్టీలను సంప్రదించింది. వీరిలో 32 మంది ఒక దేశం, ఒక ఎన్నికలకు మద్దతుని ఇచ్చారు. కాగా 15 పార్టీలు వ్యతిరేకించాయి. మరో 15 పార్టీలు స్పందించలేదు. అందులో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో పాటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ, చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జీపీఆర్, పెద్ద పార్టీలు జేడీయూ, ఎల్జీపీఆర్లు ఒకే దేశం, ఒకే ఎన్నికలకు అంగీకరించగా టీడీపీ మాత్రం దీనిపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. జేడీయూ, ఎల్జీపీఆర్ ఒక దేశం, ఒక ఎన్నికలకు మద్దతిచ్చాయి. ఇది సమయం మరియు డబ్బు ఆదా చేస్తుందని పేర్కొన్నాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, బీఎస్పీ సహా 15 పార్టీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా, టీడీపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహా 15 పార్టీలు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికలు ఇచ్చిన సూచనల మేరకు తొలి దశగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశం మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు, అలాగే ప్రస్తుతం 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో ఒకేసారి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగగా మిగిలిన రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదు. ఈ ప్రతిపాదనపై పనిచేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ మార్చిలో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ కమిటీ 62 రాజకీయ పార్టీలను సంప్రదించింది. వీరిలో 32 మంది ఒక దేశం, ఒక ఎన్నికలకు మద్దతుని ఇచ్చారు. కాగా 15 పార్టీలు వ్యతిరేకించాయి. మరో 15 పార్టీలు స్పందించలేదు. అందులో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో పాటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ, చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జీపీఆర్, పెద్ద పార్టీలు జేడీయూ, ఎల్జీపీఆర్లు ఒకే దేశం, ఒకే ఎన్నికలకు అంగీకరించగా టీడీపీ మాత్రం దీనిపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. జేడీయూ, ఎల్జీపీఆర్ ఒక దేశం, ఒక ఎన్నికలకు మద్దతిచ్చాయి. ఇది సమయం మరియు డబ్బు ఆదా చేస్తుందని పేర్కొన్నాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, బీఎస్పీ సహా 15 పార్టీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా, టీడీపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహా 15 పార్టీలు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు.